కుర్చీ కోసం ఢిల్లీకి కప్పం. నెలకు 100 కోట్లు చెల్లిస్తున్న సీఎం రేవంత్, మూటలు మోస్తున్న ముఖ్యమంత్రి కేటీఆర్. వాగు వంక తెలవని సీఎం తెలంగాణ దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి అంటే ఎక్కడైనా ఒకటే ఒర్రుడైనా. రాష్ట్రాన్ని తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్. అటువంటి నాయకుడి మీద అంతలేసి మాటలా. ప్రజలు ఆ పార్టీని నమ్మినందుకు మళ్ళీ వెనకటి రోజులు వస్తున్నాయి. అలుగుడు గులుగుడు లేకుంటే కుటుంబమే కాదు. సమస్యలుంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు జనగమ ఘన స్వాగతం. సో మొత్తానికి ఇంటి సమస్యలు, రాష్ట్ర సమస్యలు, కేసీఆర్ సమస్యలు, కేటీఆర్ సమస్యలు, రేవంత్ రెడ్డి సమస్యలు అన్నిటినీ నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో మళ్ళా గట్టిగానే ఎవరిని, రేవంత్ రెడ్డిని తీవ్రమైన పదజాలంతో దూషించడము, విమర్శించడము జరిగింది. కేసీఆర్ను మళ్ళా మొలకెత్తనీయనని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ను మొలకెత్తనీయకపోయింది. తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 6 దశాబ్దాలు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెడితే మొలకెత్తదని విర్రవేగితే మీరు కాదన్నా రాదన్నా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను మొలిపించినోడు కేసీఆర్. సో అవునన్నా కాదన్నా ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మాటల్లో జనాలకు బ్రహ్మాండమైన మైండ్లోకి ఎక్కే ఒక పదజాలము, ఒక ప్రాస, దాంట్లో ఒక లోతు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది కూడా మనకు చూస్తే అది ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను మొలిపించినోడు కేసీఆర్. సో ఇక ఇది జనాలకు వింటే ఖచ్చితంగా ఒక ఆవేశం వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అదే పని చేస్తున్నాడు. మళ్ళా కేసీఆర్ రంగప్రవేశం చేశారు. ఇంకా పాలమూరు, రంగారెడ్డి మీద ఒక పోరుబాట పట్టడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నాయకులను ప్రస్తుతానికి క్షేత్రస్థాయికి పంపించడం జరిగింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన దీనికి జనాలందరినీ సమాయత్తం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఏం జరుగుతుందో చూద్దాం. పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. సీఎం కుర్చీ కోసం ఢిల్లీకి నెలకు 100 కోట్లు కప్పం కడుతున్నాడు. రాహుల్ గాంధీకి మొత్తం 6,000 కోట్లు ఇస్తానని ఒప్పందం చేసుకొని ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డికి మన్ను కూడా తెలియదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు జరిగారట. సో మొత్తానికి రేవంత్ రెడ్డిని ఇక ఇష్టం వచ్చినట్టు తిట్టడంలో కేటీఆర్ ఇక అన్ని హద్దులను చెరిపేశాడు. ఎందుకంటే మా అయ్యని తిడితే ఇక నేను నిన్నెందుకు వదిలిపెడతారా భయ్య అన్నట్టు మొదలుపెట్టాడు. ఎవరికైనా తండ్రిని తిడితే కొడుకు ఎవరికైనా ఆవేశం వస్తుంది. ఆ ఆవేశం ఎట్లుంటుందో ఇక్కడి నుంచి నువ్వు చూస్తావు అన్న పద్ధతిలో కేటీఆర్ యొక్క ప్రసంగాల తీరు మనకి ఈ మధ్య స్పష్టంగా కనబడుతున్నది. ఇక ఆయన మాట్లాడే మాటలు మామూలుగా లేవు. నిజంగా కూడా తెలంగాణను కాంగ్రెస్లు నమ్మిన పాపానికి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. చెప్పులు పెట్టి రాళ్ళ కింద ఆధార్ కార్డులు పెట్టి దేవునికి దండం పెట్టి నేను వచ్చేదాకా నా జాగ కాపాడు స్వామి అని మొక్కుకోవాల్సిన పరిస్థితి మళ్ళా వచ్చింది. సీఎం అంటే ఒర్రుడేనా? ఇగో సీఎం గురించి, సీఎం అంటే మొరుగుడు ఒర్రుడేనా? ముఖ్యమంత్రి అన్నాక 4 మంచి మాటలు ఉండొద్దా అని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ అయినా బయట అయినా ఒకటేనా అని నిలదీశారు. ఎట్లనో అట్లా మోసం చేసి గద్దెనెక్కినావు, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు, మీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు. ఇంకేంది, హాయిగా క్రికెట్ ఫుట్బాల్ ఆడుకుంటూ టైంపాస్ చేయి. ఈ ఒర్రుడేంది, ఆ సెక్యూరిటీ ఆఫీసర్లను కొట్టుడేంది అని తూర్పార పట్టిండు. సో ఇంకా దారుణమైన మాటలు మాట్లాడిండు. అవన్నీ కూడా ఇంకా కడియం పైన కేటీఆర్ నిప్పులు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కేటీఆర్ నిప్పులు జరిగారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేకపోయినా, ఉద్యమంలో ఏనాడు ఏమీ చేయకపోయినా ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు. కానీ పార్టీ కష్టకాలంలో ఉండగానే తట్టాపార పారేసి కాంగ్రెస్లో చేరిండు అని కడియం తీరుపైన విరుచుకుపడ్డారు. పెద్ద నాయకులు అనేవారు బేకారైనా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అమ్ముడు పోయినా నిబద్ధతతో పనిచేసిన మా కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సో అడ్డిమార గుడ్డి దెబ్బలో రేవంత్ అయిందట. నెలకు 100 కోట్లు కప్పం కడుతున్నాడు. రేవంత్ రెడ్డికి ఏ వాగు ఎక్కడుందో తెలియదు, వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణానది ఎక్కడుందో తెలియదు. ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాంక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంటుందని
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి పేర్కొనడమే తెలంగాణ దౌర్భాగ్యము అని ఆయన నోరు జారుతాడు, వీళ్ళు దాన్ని పట్టుకుంటారు. తెలంగాణ తెచ్చినందుకు ఉరిదీయాలనా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉరిదీయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సో ఈ రకంగా నిన్న కేటీఆర్ తన విశ్వరూపాన్ని రేవంత్ రెడ్డి మీద చూపెట్టడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది.